తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు వేళైంది. ఈ నెలలో మధ్యంతర బడ్జెట్ సభ ముందుకు రాబోతోంది. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో బడ్జెట్ కూర్పు, సమావేశాల తేదీల ఖరారు సహా 6 గ్యారెంటీల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రచారంలో మార్పు నినాదాన్ని హోరెత్తించిన కాంగ్రెస్ పరిపాలనలోనే ఆ మార్కు చాటేలా దూకుడు పెంచింది. ప్రజలకిచ్చిన హామీలను గ్యారంటీగా అమలు చేసి తీరుతామంటోంది. అంతేకాదు ఈ నెలలో జరిగే బడ్జెట్ సమావేశాలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్. అయితే ఈసారైతే పూర్తి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా ఎంసీహెచ్ఆర్డీలో అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఓట్ ఆన్ అకౌంట్ లో ఎలాంటి అంశాలుండాలి అనే దానిపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే కేబినెట్ భేటీలోనూ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు బడ్జెట్ సమావేశాల తేదీల అంశం కూడా చర్చకు రానుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ నెల 8న తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ, 10న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారని సమాచారం. ఆ తర్వాత 12 నుంచి 5 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు సహా 6 గ్యారంటీల అమలుపై కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామంటూ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే విపక్షాల విమర్శలతో మ్యాటర్ వివాదంగా మారింది. ఆడబిడ్డలను ఆదుకోవడానికి 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి, కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం 500 రూపాయలకి ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. 1,00,000 మంది ఆడబిడ్డలతోనే ప్రియాంక గాంధీ గారిని రప్పించి 1,00,000 మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ 500 రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నాను. ఎవరేమన్నా 6 గ్యారెంటీల్ని అమలు చేసి తీరుతామంటోంది రేవంత్ సర్కార్. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని బేరీజు వేసుకుని పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేలా కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.